నమస్కారం, వెల్కమ్ టు స్పీకర్ పవన్ శాస్త్రి ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మనం ఎలాంటి క్లాత్స్ వేసుకుంటాము, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, అది ట్రెడిషనల్గా ఉందా లేదా, దాంట్లో మనకు స్వేచ్ఛ ఉందా అనే విషయాన్ని ఈరోజు చర్చించాలనుకుంటున్నాను. మీరు చూస్తే ఒకప్పుడు చాలా తెల్లగా ఉండే పంచలు, పెద్ద పెద్ద చొక్కాలు ఇవన్నీ వేసుకునేవాళ్ళు. కాలం మారుతూ వచ్చింది, కంఫర్ట్ కావాలి అని చెప్పి దాంట్లో కంఫర్ట్ లేదు అన్న ఫీలింగ్తో ఎంచక్కా ఏం చేశారంటే ఆ ధోతుల్ని తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. ప్యాంట్ షర్ట్ కూడా మారిపోయింది. ఆ ప్యాంట్స్లో చాలా వెరైటీస్ వచ్చాయి. జీన్స్ వచ్చింది, బెల్ బాటమ్ ప్యాంట్ అని చెప్పి అనేక రకాల ప్యాంట్స్ వచ్చాయి. అవి వేసుకుంటూ ఉన్నారు, వాటికి కంఫర్ట్ లేదు. అప్పుడు ఏం చేశారు, ఆ ప్యాంట్ని కొంచెం అంత కింద కట్ చేశారు. కట్ చేసి 3/4తో 4/3 అంటారు దాన్ని, ఈ మోకాలు కింది వరకు ఉంటుంది. అప్పటికి కంఫర్ట్ లేదు. మళ్ళీ దాన్ని ఏం చేశారంటే ఇంకిట్లా కాదు, ఇది మనకు సెట్ కావట్లేదని చెప్పి మోకాలు పై వరకు కట్ చేశారు. శుభ్రంగా మోకాలు పై వరకు కట్ చేసి దానికి షార్ట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు అందరూ అదే వేసుకుంటున్నారు, ఎందుకంటే సౌకర్యంగా ఉంది అని చెప్పి. మరి ఈ సౌకర్యం ముందు పంచలో లేదా అంటే, ముందు పంచలో సౌకర్యం ఉంది, సంస్కారం ఉంది. సంస్కారం వేరు, సౌకర్యం వేరు. సంస్కారంతో పాటు సౌకర్యాన్ని పొందొచ్చు, అదే భారతీయత. నాకు సంస్కారంతో పని లేదు, నాకు ఒక సౌకర్యం మాత్రమే కావాలి అనుకుంటే ఆ జీవన విధానమే ఇబ్బంది కలిగించవచ్చు. ఎందుకంటే సంస్కారం అంటే ఏంటి, ఇది మనం తిడుతుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు, నీకు సంస్కారం లేదా, అది లేదా, ఇది లేదా. ఇంట్లో తిట్టే వాళ్ళ తిట్లల్లో కూడా చాలా ఉపయోగపడే మాటలు ఉంటాయండి. వాటి గురించి కూడా ఒకరోజు చెప్తాను. అంటే తిట్టడం అంటే పలకకూడని పదాలు, పలకకూడని శబ్దాలు కాదు. పెద్దలు అడిగే ఒక్కొక్క ప్రశ్న అది తిట్టులాగా వినిపిస్తోంది. నీకు సంస్కారం లేదా, నీకు బుద్ధి లేదా అని అంటారు. కానీ దాని వెనకాల అంటే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ క్వశ్చన్ చేస్తున్నారంటే, ఒక పని తప్పు జరిగినప్పుడు ప్రాబ్లం లొకేషన్ ఎక్కడుందో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ స్టేటస్ తెలుసుకోవడానికి, ప్రాబ్లం లొకేషన్ తెలుసుకుని అక్కడ ఎందుకు ఇలా జరిగింది, అక్కడ ఏమైంది అని అడగడమే నీకు బుద్ధి ఉందా అని అడగడం, లేకపోతే నీకు సంస్కారం ఉందా అని అడగడం. అంటే అక్కడ ఏదైతే ఎమోషన్ ఉండాలో, ఏదైతే రోల్ ప్లే చేయాలో అక్కడ ఎందుకు ఆగిపోయావు, అక్కడ నువ్వు రిపేరింగ్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి అడగడమే పెద్దవాళ్ళ యొక్క తిట్లు పరమార్థం. అది దాని గురించి ఒక వీడియో చేస్తాను ఫ్యూచర్లో. అయితే మాకు సంస్కారం వద్దు, సౌకర్యమే కావాలి అని ఈ రోజుల్లో అందరూ వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకుంటున్నారు, బాగుంది. కానీ మాకు సంస్కారం వద్దు, మాకు నచ్చినట్టుగా మేము ఉంటాము, నా జీవితం నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఐ అగ్రీ విత్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నీ జీవితం నీ ఇష్టం, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. కానీ ఎప్పుడు తెలుసా, నీ జీవితంలో మిగతా వాళ్ళ యొక్క భాగస్వామ్యం లేనప్పుడు, మిగతా వాళ్ళతో కనెక్షన్ లేనప్పుడు. ఎందుకంటే నీ జీవితంలో నీకు మిగతా వాళ్ళతో కనెక్షన్ ఉన్నంతకాలం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా, నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉన్నప్పుడు, నీకు సొసైటీతో పని ఉన్నప్పుడు, యూ షుడ్ రెస్పెక్ట్ ద సొసైటీ. సొసైటీలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తుల యొక్క మనస్సుని, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ పర్సెప్షన్స్ని, వాళ్ళ ఆస్పెక్ట్ని మీరు ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళ దృష్టికోణాన్ని మీరు రెస్పెక్ట్ చేయాలి. మీకు అంత ఓపిక ఉంటే వాళ్ళ దృష్టికోణాన్ని చేంజ్ చేయండి. వాళ్ళు చూసే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళ పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూడండి. కానీ మీరు అది చూడకుండా రెండు సైడ్లు నడవకూడదు, అంటే రెండు పక్కల నడవకూడదు. ఇన్నర్గానేమో నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతే, ఏదైనా నాకు అనవసరం అని లోపల అనుకుంటూ, బయటికి వచ్చాక యు ఆర్ డిపెండింగ్ ఆన్ ద సొసైటీ, రైట్? నువ్వు పొద్దున లేచిన దగ్గర నుంచి నువ్వు వాడే పేస్ట్ బ్రష్ నుంచి మొదలు పెడితే పడుకునే వరకు నీ లైఫ్లో ఖచ్చితంగా నువ్వు హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎనర్జీని వాడుకుంటున్నావు. సో నువ్వు ఎక్కడైతే ఎనర్జీని వాడుకుంటున్నావో ఆ ఎనర్జీ నీకు ఊరికనే రాదు. సో ఎప్పుడైతే ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఎనర్జీని వాడుకుంటున్నావో, సస్టైన్ అవ్వడానికి కావచ్చు, నువ్వు ఎంజాయ్ చేయడానికి కావచ్చు, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, అది వేరే విషయం.
కానీ ఒక ఎనర్జీని వాడుకుంటున్నప్పుడు ఎనర్జీ ఉందంటే ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ లేకుండా ఎనర్జీ రాదు లివింగ్ థింగ్స్లో. కాబట్టి ఇప్పుడు నీకు ఉదయాన్నే కాఫీ తాగాలనిపిస్తే ఆ కాఫీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరో వాటిని పంట పండించారు. సో ఆ పంట పండించడంలో అతనికి డబ్బులు వస్తాయనో లేకపోతే దాని నుంచి ఇతనికి ఏదో ఇన్పుట్ ఉంటుందని ఇతను పండించడం జరిగింది. సో అందరు ఎమోషన్ వాడుతున్నారు. నువ్వు నీ లైఫ్లో నువ్వు ప్రతి సీన్లో ప్రతి సినారియోలో అందరి యొక్క ఎమోషన్ని వాడుకుంటూ ఒక్క నీ డ్రెస్సింగ్ కల్చర్ దగ్గరికి వచ్చేటప్పటికి లేకపోతే నీ లైఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి నా లైఫ్ నా ఇష్టం, మిగతా వాళ్ళ ఎమోషన్తో నాకేంటి పని, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటే మేబీ అది పాసిబుల్ కాదు. ఒకసారి మీరు ఆలోచించి నాకు చెప్పండి. ఎందుకంటే నాకు నచ్చినట్టు నేను డ్రెస్ వేసుకుంటాను, నేను బయటికి వెళ్తాను, అందరు నన్ను చూస్తారు. వాళ్ళు చూసే దృష్టికోణంలో తప్పు ఉంది. నాట్ ఓన్లీ డ్రెస్, ఏదైనా కావచ్చు, హెయిర్ కట్ కావచ్చు, లేకపోతే మీ ప్రవర్తన కావచ్చు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా చెప్తే క్లాత్స్ అని అంటే క్లాత్స్ గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి మేబీ ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ బిహేవియర్ అనుకోండి, కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేయడం, ఎవరేమనుకున్నా సరే నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నలుగురిలో నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించను అని అంటే. కానీ మనకేం టీచ్ చేస్తున్నారు? మన స్కూల్కి వెళ్తే ఇలా పెట్టుకొని తుమ్మాలి, తుమ్ము వస్తే ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే అదొక సంస్కారం, ఒక రెస్పాన్సిబిలిటీ. అంటే తుమ్మిన తర్వాత చాలామంది మన వాళ్ళు అయితే చిరంజీవి అనుకుంటారు, లేదా పరమేశ్వర, నారాయణ, శంకర అనుకుంటారు. చాలామంది ఏమంటారంటే మిగతా వాళ్ళు ఇండియన్స్ కాని వాళ్ళు ఎక్స్క్యూజ్ మీ సారీ అంటారు. అంటే తుమ్మిన తర్వాత నా లైఫ్ నా ఇష్టం అనుకోరు. ఎందుకంటున్నాను? అదొక యాక్షన్. తుమ్మడం నేచర్లో ఒక యాక్షన్. నువ్వు తుమ్మావు, బాగుంది. నువ్వు తుమ్మడం వల్ల పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగింది, దానివల్ల వాళ్ళకి ఏదన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో నువ్వు ఎక్స్క్యూజ్ మీ అంటే మీ అటెన్షన్ డిస్టర్బ్ చేశాను, నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి అడుగుతున్నాం. తుమ్ములో ఇట్లా అడుగుతాము. మనకు స్కూలింగ్లో చెప్తారు. డ్రెస్ కల్చర్లో మటుకు ఇవన్నీ చెప్పకూడదు. అంటే స్కూలింగ్లో చెప్పరు నువ్వు ఇలా డ్రెస్ వేసుకో. ఎందుకంటే వాళ్ళు మా స్కూల్లో ఉన్నంతసేపు మీరు యూనిఫామ్ వేసుకోండి, మేము మీ పర్సనల్ లైఫ్లోకి మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేస్తారు. దట్స్ ఓకే. కానీ మరి ఎవరు చెప్తున్నారు? నీకు అనిపిస్తుంది, నీకు అనిపించింది. నీకు ఎట్లా అనిపించింది అంటే నీకు ఇంటేక్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని చేసి నువ్వు నచ్చినట్టు వేసుకుంటావు, బాగుంది. నచ్చినట్టు డ్రెస్ వేసుకొని వెళ్తే అవతల వాళ్ళు యానిమల్స్ కాదండి, హ్యూమన్ బీయింగ్స్. ఎందుకంటే యానిమల్స్కి ఒక లిమిట్ ఉంది. ఒక ఎమోషన్ దగ్గర, ఒక యాక్షన్ దగ్గర ఒక లిమిట్లో ఆగిపోతాయి. ఏవి? యానిమల్స్. కానీ హ్యూమన్ బీయింగ్ అట్లా కాదు, ఆగిపోడు. దాన్ని మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తాడు. అది ఎంతగా రిపీట్ చేస్తాడు అని అంటే అది లైఫ్ టైం ఉంటుంది, అట్లాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సో సింపుల్, మీరు ఒక పర్సన్ని చూడకండి, యు ఆర్ డీలింగ్ విత్ క్రియేచర్స్. ఇప్పుడు ఒక పర్సన్కి నేను చాలా అట్రాక్టివ్గా డ్రెస్ వేసుకున్నాను, లేదంటే చాలా ఇబ్బంది కలిగేట్టుగా డ్రెస్ వేసుకున్నాను. అతను నన్ను చూశాడు, అతను నన్ను చూసి చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాడు, అతనిలో ఏవో ట్రిగ్ అవుతున్నాయి ఎమోషన్స్. అలా ట్రిగ్ అవ్వడం అతని యొక్క తప్పు. అతన్ని బ్లేమ్ చేయకండి. నేనేమంటున్నానంటే మీరు డ్రెస్ వేసుకొని మీరు అటెన్షన్ అతను పే చేసేటట్టు చేసి అతన్ని అట్రాక్ట్ చేసి, లేదంటే అతని దగ్గర నుంచి మీరు అటెన్షన్ తీసుకొని, నువ్వు అటెన్షన్ ఉండడం నీ తప్పు, నీ హార్మోన్స్ ట్రిగ్ అవ్వడం, నీ ఎమోషన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం నీది తప్పు అనకూడదు. సో యు ఆర్ డైరెక్ట్లీ క్వశ్చనింగ్ ద నేచర్, రైట్? ఆవకాయ పచ్చడి అన్నం చూస్తే నోట్లో నీళ్ళు ఊరడం, ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఆవకాయ పచ్చడి అన్నం చూసిన తర్వాత నోట్లో నీళ్ళు ఊరలేదు అనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డైజెషన్ లేనట్టే, ఏదో సెన్స్ చచ్చిపోయినట్టే. అవునా కాదా? సమయ సందర్భాన్ని బట్టి కోపం రావాలి, లేకపోతే మనిషి కాదు. కోపం రావాలి, తెచ్చుకోవాలి, పంపించేయాలి. నాకు నచ్చినప్పుడు ఎమోషన్స్ తీసుకొస్తాను నేను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా నేను అవతల వాళ్ళ ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేస్తాను అని అంటారు. నిజం చెప్పండి, ఇది పాసిబుల్ అవుతుందా? అలా పాసిబుల్ అయితే మీరే నిజంగా భగవంతుడు అనొచ్చు. అంటే భగవంతుడికి అంత ఎబిలిటీ ఉంది. నిజమా కాదా?
అంత ఎంత ఎబిలిటీ ఉంది అని అంటే ఆయన రాక్షసులకు వరాలు ఇచ్చేసి ఆయన వాళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తీసేసి దైవత్వాన్ని ప్రసాదించి చాలామందికి వరాలు ఇచ్చాడు. కానీ మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళకు ఒక మాట చెప్పండి, ఇలా కాదు అలా చేద్దాం. సో సింపుల్, రోజు ఇక్కడ పెట్టే టీవీ రిమోట్ రేపటి నుంచి ఇక్కడ పెట్టొద్దు, వేరే దగ్గర పెట్టండి అని చెప్పండి. మీరు ట్రై చేసి చూడండి, 2 రోజులు 3 రోజుల తర్వాత. సో సింపుల్. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఏమంటున్నారు, వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నా ఇష్టం, నా గురించి నేను చూసుకుంటాను, నేను బాగుండాలి ముందు, తర్వాత నాకు మిగతా వాళ్ళ గురించి అని అంటున్నారు. అంటే ఇలాంటి కండిషన్, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు అవతల వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని, నా వలన అవతల వాళ్ళు ఏదైతే ట్రిగ్ అవుతారో, ఏదైతే ఫీల్ అవుతారో, ఏదైతే పెయిన్గా తీసుకుంటారో, ఏదైతే నెగిటివ్గా తీసుకుంటారో దాన్ని నేను పట్టించుకోను, అనవసరం అని అంటే అది కరెక్ట్ కాదు. యునో ఈవెన్ యానిమల్స్ కూడా అండర్స్టాండింగ్తో వెళ్తున్నాయి. మీరందరూ చూస్తుంటారు కదా, ఛానల్స్ చూస్తుంటారు కదా, ఈ పులులు, సింహాలు వీటన్నిటిని హంటింగ్ చేస్తూ ఉంటాయి. జింకలను లేకపోతే దున్నపోతులను, వీటిని ఈ పులులు, సింహాలు వెంటబడి ఒక్క దున్నపోతుని ఈ సింహం పట్టుకొని పీకుతుంటే కొన్ని వందల దున్నపోతులు బయలుదేరి వచ్చి కోఆపరేట్ చేసి, హెల్ప్ చేసి ఆ సింహాలతో పోరాడి ఏదైతే బాధపడుతోందో దాన్ని కాపాడతాయి. మీరు ఎడ్ల బండి చూసుంటారు. ఎడ్ల బండి నడిచేటప్పుడు ఈ 2 ఎద్దులు ఏం మాట్లాడుకోవు, కానీ ఈ రెండింటికి మైండ్లో ఒక ఇంటర్లింక్ అయ్యి సింక్ అవుతూ నడుస్తూ ఉంటాయి అవి. సో ఈవెన్ యానిమల్స్కి ఉంది. ఏంటది, నా వలన అవతల వాళ్ళకు ఎమోషన్స్ ట్రిగ్ అవుతున్నాయి, ఏమో జరుగుతోంది, సో నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆగుతున్నాయి. అవునా కదా, మనిషి ఆగట్లా, అవి ఆగుతున్నాయి. అందుకనే మీరు యానిమల్స్ని తిడితే, కొడితే అవి మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. అవే కనుక వాటికి ఉన్నటువంటి ఒక విస్తారమైన ఎనర్జీని, ఒకటే ఫోర్స్ని మీ మీద చూపిస్తే అసలు మనం ఇలా ఉండగలమా? మీరు పెంచుకునే కుక్క దగ్గర చూపించండి ఒక్కసారి మీ ఎమోషన్. అది కనుక దానికి ఉన్నటువంటి వైల్డ్ ఫేస్ ఒక్కసారి మీకు చూపిస్తే, వేరే కుక్కలు వస్తే అగ్రెసివ్గా కొట్లాడతాయి కదా, అంత అగ్రెసివ్నెస్ మీ దగ్గర చూపిస్తే అసలు ఎలా ఉంటుంది? అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన యొక్క ప్రభావం, మన యొక్క మాటలు, మన యొక్క చూపులు, మన యొక్క డ్రెస్సు, మన యొక్క యాక్షన్స్ సాటి మనుషులనే కాదు, ఈ నేచర్ని కూడా ఎఫెక్ట్ చేసేంతగా ఉన్నాయి. మన ఇంపాక్ట్ అన్నిటి మీద ఉంది. సో వీటన్నిటి మీద ఉన్నప్పుడు మనం ఆల్వేస్ మన చుట్టూ ఎవరున్నారని చెప్పి మనం పరిశీలించి వాళ్ళకు తగ్గట్టుగా మనం మూవ్ అవ్వాలి. వాళ్ళకు తగ్గట్టుగా మూవ్ అవ్వకపోతే మన లైఫ్లో మనమే ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే మన లైఫ్ వాళ్ళందరితో ఇంటర్లింక్ అయింది. అవునా కదా? మన లైఫ్లో మీరేమి మొత్తం అంతా వదిలేసి అడవుల్లో యోగిలాగా లేరు కదా. మీరు అడవుల్లో యోగిలాగా ఉన్నా కూడా అక్కడ కూడా కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కూర్చున్నప్పుడు పైన ఏం చెట్టు ఉందో చూసుకోవాలి, కింద ఎలా ఉందో చూసుకోవాలి, సర్ఫేస్ బాగుందా లేదా, నీళ్ళు వచ్చేస్తాయా. అంటే వేరెవర్ యు గో, మానవ జన్మ ఎత్తావు అంటే, ఒక హ్యూమన్ బీయింగ్గా ఉన్నావు అని అంటే, చాలామంది అనుకుంటారు నేను ఈ సొసైటీ చెప్పినట్టు నేను బ్రతకను, ఈ దేశంలో ఉన్న లా అండ్ ఆర్డర్, లేకపోతే ఇంకొక దేశంలో ఉన్నటువంటి మొరాలిటీస్, ఈ రిలీజియన్లో ఉన్న కస్టమ్స్, ఈ రిలీజియన్లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, బొట్టు పెట్టుకోవాలి, ముసుకేసుకోవాలి, లేకపోతే ఉత్తరేయం కప్పుకోవాలి, లేకపోతే చిన్నగా నడవాలి, గట్టిగా అరవద్దు. నాకు ఇవన్నీ ఇరిటేటింగ్గా ఉన్నాయి, నాకు వద్దు ఇవన్నీ, నేను హ్యాపీగా బ్రతుకుతాను, నేను ఈ సొసైటీకి దూరంగా పోతాను అంటారు. ఓకే, నీకు అదే హ్యాపీగా ఉంటే యువర్ విష్, ఇట్స్ అప్ టు యూ. కానీ ఈ సొసైటీ నుంచి దూరంగా వెళ్తావు, బాగుంది, నేచర్ నుంచి దూరంగా వెళ్తావా? మనుషులన్నా వాళ్ళకున్న రూల్స్, రెగ్యులేషన్స్ బ్రేక్ చేస్తారు, కానీ నేచర్ రూల్స్, రెగ్యులేషన్స్ బ్రేక్ చేయదండి. నేచర్కి ఏదైతే పాలసీ ఉందో అదే ఫాలో అవుతూ ఉంటుంది, అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సొసైటీ నుంచి దూరంగా వెళ్ళడము ఒక మార్గమని, వాళ్ళకు దూరంగా ఉండడం, నచ్చని వాళ్ళకు దూరంగా ఉండడం, లేకపోతే సొసైటీకి దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, ఇది ఒక మార్గం. నాకు ఎవరితో ఇష్యూ ఉండదు, ప్రాబ్లం ఉండదు, నేను హ్యాపీగా ఉండాలి. ఓకే, దట్స్ ఓకే, అగ్రీ విత్ యూ. కానీ నేచర్ నుంచి దూరం వెళ్ళలేం కదా. మరి నేచర్ నుంచి దూరం వెళ్ళలేనప్పుడు నేచర్ని రెస్పెక్ట్ చేయాలి. నేచర్ని రెస్పెక్ట్ చేయాలి అని అంటే మీరు నేచర్లోనే ఉన్నారు, మీరు పెంచుకునే యానిమల్స్ నేచర్లో ఉన్నాయి, ఈ సొసైటీ నేచర్లోనే ఉంది. అవునా కదా? ప్రకృతిలో భాగమే కదా మీరు. ఈ జంతువులు, మీరు కొనుక్కున్న వస్తువులు, ఈ మనుషులు, వాళ్ళ యొక్క భావోద్వేగాలు,
ఇవన్నీ కూడా అదంతా బ్యూటీ, డైవర్సిటీయే బ్యూటీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, దాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. వాళ్ళు అలా ఉండడమే అందం. స్వీట్ షాప్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఉన్నవన్నీ స్వీట్లే, ఏది తిన్నా తీయగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ తీపి తక్కువ తీపి, దట్స్ ఓకే. కానీ అన్నీ తీయగానే ఉంటాయి. కానీ ఎన్ని రకాల స్వీట్లు, రకరకాల స్వీట్లు, రకరకాల కలర్స్, రకరకాల విధానము, ప్రాసెసింగ్లో ఆ రెసిపీ, ఆ మేకింగ్ తేడా ఉంది. కానీ అల్టిమేట్గా రీచ్ అయ్యేది ఏంటి? స్వీట్నెస్. సో మీరు మీరు ఈ మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ క్లాస్ రూమ్లో, మీ కొలీగ్స్ దగ్గర, మీ ఆఫీస్లో, మీ బాస్ దగ్గర, మీరు ట్రావెల్ చేస్తుంటే ట్రైన్లో లేకపోతే బస్లో, ట్రాఫిక్లో ఉంటే మీ పక్కన వెళ్ళే వాళ్ళు అందరూ డిఫరెంట్గానే ఉంటారు. మీలాగే అసలు ఎవ్వరు ఉండరు, మీలాగా మీరే ఉండరు. యాక్చువల్గా మీరు ఏదైతే ఉన్నారో, అంటే మీ సెల్ఫ్ ఏదైతే ఉందో, మీరు డైరెక్ట్గా మీకున్న మాస్క్లు అన్నీ తీసేసి, ఉన్న ముసుగు తెరలన్నీ తీసేసి యాజ్ ఇట్ ఈస్గా మీరు మీలాగా ఉంటున్నారా? ఉండట్లేదు. కాసేపు ఉంటారు, కొద్దిసేపు తర్వాత యూ షుడ్ స్టార్ట్ యువర్ యాక్షన్. మీ నటన మీరు స్టార్ట్ చేయాలి, మిమ్మల్ని మీరు నటించుకోవాలి, సొసైటీ కోసం నటించాలి. ఇదంతా ఎందుకంటే జీవితం కోసం. నీకు ప్రశాంతత కావాలంటే నటించి తీరాలి. నేను నటించను, నాకొద్దు, నేను నాకు నచ్చినట్టే ఉంటాను అంటే ఇమ్మీడియట్గా నీ ప్రశాంతత కొలాప్స్ అయిపోతుంది. సో మన యొక్క బిహేవియరు, మన ఆలోచన విధానము, మనం ఎవరితో ఉన్నాము అనే విషయాలను మనం పరిశీలించుకొని, మన డ్రెస్ కానీ, మన ఫుడ్ కానీ, మన వే ఆఫ్ థింకింగ్ కానీ, మన ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఇవేం లేకుండా ఇప్పుడు వచ్చిన కాలంలో సినిమాలలాగా రకరకాల సినిమాలు వచ్చాయి. దాంట్లో ఏంటంటే హీరోకి ఏదనిపిస్తే అది చేసేస్తాడు, ఎదురుగా ఉన్న వాళ్ళను తిడతాడు, లేకపోతే కొడతాడు, లేకపోతే ఇంకా ఏదనిపిస్తుంది. హీరోకి వచ్చిన కోపాన్ని ఏ రేంజ్లో చూపిస్తారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి అతను చాలా అగ్రెసివ్గా అన్ని చేతిలో ఉన్న కర్రలు అవి ఇవి పట్టుకొని వెళ్ళి పగలు కొట్టేస్తున్నట్టు, చాలా విస్తారంగా వెళ్ళిపోతున్నట్టుంది. కానీ రియల్ లైఫ్లో మీరు ఒకసారి పగలు కొట్టి చూడండి. ఏదన్నా అసలు ఏదైనా చేయగలమా? అలా పగల కొట్టగలమా? పగల కొడితే తర్వాత జరిగేది ఏంటి? మీరు కష్టపడి సంపాదించుకుంది పగిలిపోతుంది. మళ్ళీ మీరు కొనుక్కోవాలి, ఈఎంఐ కట్టాలి. ఒక వస్తువు అయితే కొనుక్కుంటారు, ఈఎంఐ కడతారు. బట్ వాట్ అబౌట్ లైఫ్? నువ్వు కోల్పోయావు కదా, నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి రాదు కదా లైఫ్లో. ఒక పర్సన్ వెళ్ళిపోయారనుకో, నీ మీద విరక్తి వచ్చేసి తిరిగి వస్తారా? మనసు విరిగనేని మరి చేర్చరాదయ్యా, మళ్ళీ మనసు విరిగితే మళ్ళీ రాదు. సో ఒక వస్తువుని పగలగొడితే మళ్ళీ తెచ్చుకోగలవు. నీ ఎమోషన్స్ని లిమిట్ చేయకుండా నువ్వు ఏదైనా చేస్తే, నీ బిహేవియర్లో ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తే, నువ్వు ఏదైనా విధ్వంసం చేస్తే మళ్ళీ తిరిగి నువ్వు రీసెట్ చేయగలవేమో. కానీ క్రియేచర్స్తో ఏదన్నా రాంగ్ బిహేవియర్ చేస్తే, ఒక క్రియేచర్ని ఏదన్నా నువ్వు ఇబ్బంది పెడితే మళ్ళీ రీసెట్ చేయలేమండి. ఒకవేళ క్రియేచర్స్ని, అంటే క్రియేచర్స్ అంటే హ్యూమన్ బీయింగ్ ఆల్సో, వాళ్ళ దాకా ఎందుకు? మీరు కొనుక్కున్న వస్తువు ఉంది, ఆ వస్తువుని పగలగొట్టారు. సపోజ్ మీరు ఏదో ఒక ఫోన్ కొనుక్కున్నారు, కోపం వచ్చేసింది, ఆ ఫోన్ పగలగొట్టేశారు, పాడైపోయింది. మళ్ళీ ఫోన్ కొనుక్కోవాలి, దానికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలంటే, మళ్ళీ వర్క్ చేయాలంటే నువ్వు టైం కేటాయించాలి, నీ ఇంటెలిజెన్స్ అక్కడ పెట్టాలి, నీ ఎనర్జీస్ అక్కడ పెట్టాలి. ఉన్నదంతా ఒక డేలో తినడానికి, పడుకోవడానికి, ఈ అకౌంట్ అంతా మీకు తెలిసింది, డైలీ మీరు వినేది. తినడానికి, పడుకోవడానికి, ఇన్స్టా రీల్స్ చూడటానికి, యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ చూడటానికి, వీటన్నిటికీ టైం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. మెట్రో సిటీస్లో ఉంటే ట్రాఫిక్, ఖర్చులు ఇవన్నీ ఇంకా తెలియకుండానే నడుస్తూ ఉంటాయి. బాగుంది, టైం లెస్గా, అంటే టైం చూడకుండా బ్రతికే స్టేజ్లో ఉన్నారు. కానీ చాలామంది ఎంతో, అంటే అసలు టైం అవసరం లేదు నాకు అన్నట్టుగా బతుకుతున్నారు. కానీ తెలియకుండా చేసేది ఏంటంటే, డబ్బు కోసం వాళ్ళ టైంని ఖర్చు పెట్టి వాళ్ళు కష్టపడి పనిచేసి ఆ వస్తువులు కొనుక్కొస్తూ ఉన్నారు. సో నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఆ నెక్స్ట్ వీడియోలో మీ లైఫ్, టైం, అట్లాగే మనీ, ఈ రెండింటికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి, దేన్ని మనం ఎంత వాల్యూతో చూడాలి, ఈ రెండింటి మధ్య ఉన్న ఇంటర్లింక్ ఏంటి అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పిన వీడియోలో దీంట్లో మొత్తం ఏదైనా డౌట్స్ ఉంటే, కన్ఫ్యూజింగ్గా ఉంటే దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చాలా మీరు యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే, షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఎన్నో వస్తూ ఉంటాయి.
కానీ మంచిని కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి 4 మాటల్ని ప్రోత్సహిస్తే ఈ రోజుల్లో పిల్లలు స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు, వాళ్ళందరికీ తెలుస్తుంది. నేను నేను పర్సనల్గా చూశాను చాలా ఫ్యామిలీస్ 12-13 సంవత్సరాలు ఉన్న పిల్లలు తల్లిదండ్రి మాట వినరు, గొడవ పెట్టుకుంటారు తల్లిదండ్రితో. నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, నేను ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నా ఇష్టం అని చెప్పి అంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రి ఎంత బాధపడుతుంటారు, ఎంత పెయిన్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ సొసైటీలో జరుగుతున్నాయి. వాటిని మనము ఒకటేసారి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళి నువ్వు మారాలరా బాబు, ఇలాగే ఉండు అలాగే ఉండు అంటే వాడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే వాడికి అందరూ అదే వేలో ఉన్నారు, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. సో అలాంటి ప్రవాహానికి మనం చెక్ పెట్టాలి అని అంటే, నిజంగా వాడి జీవితం విలువైందని మనం చెప్పాలి అని అంటే ఇలాంటి వీడియోస్ని మీరు ప్రోత్సహించాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇలాంటి వీడియోస్ని మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు రేపటి రోజున తెలుసుకుని వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుంటారు. సో మీరు పక్క నుండి చెప్పడం కంటే కూడా వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ వీడియోస్లో మీకు నచ్చిన అంశాలు ఏదైనా ఉంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పిన ఏదైనా రాంగ్గా అనిపిస్తే కూడా కామెంట్ చేయండి, నేను వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది నేను ఒకళ్ళ మీద రుద్దుతున్న అభిప్రాయం కాదు. అంటే నాకు నచ్చింది మీరు కూడా ఇలాగే చేయండి, ఇలాగే బ్రతకండి, ఇలాగే ఉండండి నేను చెప్పట్లేదు. నేను ఏమంటున్నానంటే మల్టిపుల్గా ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉన్నవన్నీ కూడా నేను అన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటాను. నేను అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు డ్రెస్ ఉంది, ఒక డ్రెస్ కల్చర్లో నాకు నచ్చినట్టు నేను వేసుకోవడం నా స్వేచ్ఛ బాగుంది. కానీ దీంతో పాటు ఇంటర్లింక్ అయి ఉన్నటువంటి మిగతా క్రియేచర్స్ ఎమోషన్స్ ఏం కావాలి ఇప్పుడు అనేది నాకు డౌట్ వచ్చింది. అందుకని నేను నా దృష్టికోణంలో ఆలోచించి నీ విషయాలు చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.